ఒకరోజు ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ ఒక బేకరీలో, రొట్టెల షాపులో ఎవరికీ తెలియకుండా 4 రొట్టెలు దొంగతనం చేసింది. 4 రొట్టెలు దొంగతనం చేసి కామ్గా వెళ్ళిపోతున్నప్పుడు దొరికిపోయింది. దొరికిపోయిన వెంటనే ఆ కఠినాత్ముడైనటువంటి ఆ యజమాని వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చేసారు. దొంగతనం చేస్తూ దొరికింది, కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేశారు. ఒకసారి కేసు ఫైల్ చేస్తే అది కోర్టుకు చేరాల్సిందే. కోర్టుకు చేరింది. ఆ జడ్జి గారి ముందు ఆ కోర్టు ఓనర్ అంటున్నాడు, దొంగతనం చేసింది. దొంగతనం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందే. ఏం దొంగతనం చేసావు తల్లి? ఆమె మాట్లాడుతుంది, నేనే చెప్తా. నా రొట్టెల షాపులో రొట్టెలు దొంగతనం చేసింది. అమ్మా, నిజంగానే రొట్టెలు దొంగతనం చేశావా? చేశానయ్యా. నువ్వు చేసిన తప్పు నువ్వే ఒప్పుకుంటున్నావు కాబట్టి నేను నీకు శిక్ష విధించాల్సిందే. 6 నెలల పాటు నేను నీకు శిక్ష విధిస్తున్నాను, లేదా 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. నీకు ఏది సులభమో దాన్నే అంగీకరించు. 10,000 రూపాయలు నా దగ్గర ఉంటే రొట్టెల కోసం నేను ఎందుకు దొంగతనం చేస్తానయ్యా? మీరు అన్నట్టుగానే 6 నెలల పాటు చెరసాల్లోనే శిక్ష భరిస్తాను. కానీ తండ్రిని పోగొట్టుకున్న, పిచ్చిదైన తల్లిని కలిగి ఉన్న ఆ 3 పసిపిల్లలకు మాత్రం దయచేసి కొంచెం పట్టెడు మెతుకులు పెట్టండి, అంతకన్నా నేనేమీ కోరుకోవటం లేదు అని చెప్పింది. ఏంటమ్మా, మళ్ళీ చెప్పు. ఆ పెద్దవాడు అంటుంది, మా అల్లుడు అనారోగ్యంతో చచ్చిపోయాడయ్యా. ఆ షాక్తో నా కూతురు పిచ్చిదైపోయిందయ్యా. 3 పసిపిల్లలు ఉన్నారయ్యా. వాళ్ళ ఆకలితో అలమటించిపోతున్నా, ఎవ్వరు వచ్చి కనీసం పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదయ్యా. అయ్యో, భర్తను పోగొట్టుకుంది. ఆ షాక్లో నుంచి బయటకు రాకమునిపే పిచ్చిదైపోయింది. మానసికంగా షాక్ తిని రోగి అయిపోయింది. ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా బ్రతుకుతున్నారో అడిగిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఇంత గొప్ప సమాజంలో మనం ఉంటున్నప్పటికీ ఆ పసిపిల్లలకు పచ్చి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వచ్చి ఈ కొట్టాయని అడిగానయ్యా. నాకున్న కష్టాన్ని చెప్పుకున్నానయ్యా. పసిపిల్లలు అల్లాడిపోతున్నారు, ఇదైనా కాస్త పాచి పట్టినటువంటి, బూజు పట్టినటువంటి రొట్టె ముక్కలని అడిగానయ్యా. ఇవ్వలేదయ్యా. తప్పని పరిస్థితితో దొంగతనం చేశానయ్యా. 6 నెలలు నేను శిక్ష భరిస్తాను, కానీ ఆ పసిపిల్లలను మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయకండి అయ్యా. వాళ్ళు కూడా మనుషులే, మీరు మనుషులే. మానవ జాతి విలువలను మాత్రం మంట కలపకండి అయ్యా. మీకు నమస్కారం. ఆ మాట విన్నప్పుడు జడ్జి గారు, అమ్మా, నువ్వు చెల్లించాల్సిన 10,000 రూపాయలు నేను చెల్లిస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆ బిడ్డల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అంతేకాకుండా కోర్టులో ఉన్నవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. తండ్రిని పోగొట్టుకొని మానసిక రోగి కలిగినటువంటి తల్లిని కలిగి కనీసం తినడానికి కూడా తిండి లేక ఆ బిడ్డలు పస్తులు ఉంటున్నారు అంటే ఈ సమాజం ఎంత చెడిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. సగటు మనిషి కష్టపడుతున్నా పట్టించుకోలేనటువంటి సమాజం, ఆకలితో అలమటించిపోతున్నప్పుడు అన్నం పెట్టలేనటువంటి సమాజం. ఎటువంటి శిక్ష విధించాలో మీరే చెప్పండి. కాబట్టి ఈరోజు మన ఈ లొకేషన్లో, ఈ ప్రాంతంలో 3 పసిపిల్లలు అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు.
అది తెలిసి కూడా మనం ఎవరం కూడా అన్నం పెట్టలేదంటే శిక్ష మన మీద కూడా వేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. మీరు ఆ డబ్బులు కడితే తప్ప బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక్కొక్కడు ఆ 10,000 రూపాయలు ఫోన్లు చేసి తెప్పించారు. జడ్జి గారు ముందు పెట్టారు. వచ్చిన డబ్బంతా తీసుకున్నాడు ఆ జడ్జి గారు. అమ్మా, మీ బిడ్డలకు అన్నం పెట్టుకో తల్లి. ఈ 10,000 రూపాయలతో కనీసం సంవత్సరం పాటు ఆగండి పూర్తిగాల చప్పట్లు కొట్టేస్తున్నారు. తండ్రిని కోల్పోయి పిచ్చిదైనటువంటి తల్లిని కలిగి పట్టెడు మెతుకులు పెట్టలేనటువంటి సొసైటీలో వీళ్ళు జీవించడం చాలా కష్టం అమ్మా. అలాంటి సొసైటీ మనం కలిగి ఉండడం దౌర్భాగ్యం అమ్మా, దురదృష్టం అమ్మా. మా కళ్ళు తెరిపించావు. ఏ రీతిగా ఈరోజు మనిషి మానవ విలువలు పోగొట్టుకొని జీవిస్తున్నాడో ఆ కళ్ళు తెరిపించావు. అంటే ఆ రోజు ఆ జడ్జి గారు చెప్తుంది ఏమిటాయా అంటే, ఆ పసిపిల్లలు పస్తుండడానికి ఎంతో కొంత కారణము ఎవరు చెప్పండి, గడ్డి చెప్పండి, సమాజం. ఆ మధ్య టెలివిజన్లో ఒక క్లిప్ చూపిస్తూ మానవ విలువలు ఈ భూమి మీద బ్రతికి లేవా అన్నట్టుగా ప్రశ్నలు గుప్పిస్తూ బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తూ వచ్చారు. ఏమైపోయినాయి మనిషి మానవ విలువలు? వాళ్ళు చూపిస్తున్న దృశ్యం ఏమిటయా అంటే, బహుశా పాపం చెవిటివాడో లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టినాడేమో తెలియదు, కానీ ఎటు నుంచి ట్రైన్ వస్తుందేమో అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ మీద వంగి దాన్ని చూస్తూ ఉన్నాడు. వెనకాల నుంచి వస్తున్న ట్రైన్ చూసుకోవాలా, ఇలా వంగాడో లేదో వెనక నుంచి వచ్చి ట్రైన్ కొట్టేసింది. అమాంతంగా అతడు తిరుగుతూ ఆ ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. రక్తపు మడుగులో పడిపోతే ఆ ట్రైన్ ఆగిందండి. ఆ రక్తపు మడుగులో పడిన వ్యక్తి అలాగే గిలగిలా కొట్టుకుంటున్నాడు. కనీసం ఒక్కడు కూడా దగ్గరకు వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం కానీ తగిన చికిత్స అందించే ఒక్కడు చేయలేదండి. అదంతా కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏమైంది మానవత్వం అనేది ప్రశ్న. ఈ సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కష్టం గుండా, సమస్యలు గుండా, శ్రమలు గుండా వెళుతున్నప్పుడు నాకేమిటి, నాకెందుకో అనేది మానవత్వం కాదండి.